ఇలాంటి సంఘటన అవ్వకుండా పిల్లల్ని ఎలా కాపాడాలి అన్నది ప్రతి ఒక్కరికి తెలియాలి. దీన్ని షేర్ చేయండి లేదా స్టేటస్ పెట్టండి, బట్ ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసేలా చేయండి. రీసెంట్ గా తినే జల్లి ఊపిరితిత్తుల్లో అడ్డం పడ్డం వల్ల ఊపిరాడక 1.5 సంవత్సరాల వయసున్న ఈ బాబు చనిపోయాడు. మొదటి విషయం, 4 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పిల్లలు ఎవరికి కూడా ఇక్కడ కనిపించే ఫుడ్ ఐటమ్స్ డైరెక్ట్ గా ఇవ్వకండి. ఇవి ఊపిరితిత్తుల్లో అడ్డం పడ్డం వల్ల చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. రెండో విషయం, మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా పిల్లలు సహజంగానే వాళ్ళ చేతికి ఏది దొరికినా కూడా అది నోట్లో పెట్టుకుంటారు. మీకు తెలియకుండా ఏదైనా నోట్లో పెట్టుకొని సడన్ గా పిల్లలు ఊపిరి తీసుకోలేకపోతున్నారు, సౌండ్స్ చేయలేకపోతున్నారు అంటే వెంటనే ఒక చేతిలోకి పిల్లల్ని తీసుకొని తల భాగాన్ని కిందకి, నడుము భాగాన్ని ఎత్తులో ఉంచి వీపు మీద మీ మణికట్టు లేదా వ్రిస్టుతో గట్టిగా కొట్టండి. ఇలా కొట్టడం వల్ల వాళ్ళ ఊపిరితిత్తులో ఏదైతే అడ్డం పడిందో అది బయటకు వచ్చుద్ది. కేవలం ఇలా చేయడం వల్ల పిల్లల ప్రాణాలు కాపాడొచ్చు. మీరు ఎంత త్వరగా హాస్పిటల్ తీసుకెళ్దామని ప్రయత్నించినా కూడా ఈ కేసులో జరిగినట్టు లేట్ అవ్వచ్చు.